పూజా హెగ్డే రష్మిక బాలీవుడ్ లో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళలా గ్లామర్ తో కాకుండా పర్ఫార్మెన్స్ తో నార్త్ లో ఆఫర్లు పట్టేసిన సమంత దూసుకెళ్ళింది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంటోంది. అయితే నయనతారల నటనతోనే నార్త్ వైపు అడుగులేసిన కీర్తి సురేష్ మాత్రం ఇప్పుడు గాసిప్ గర్ల్ గా మారింది. మరి నటిగా గట్టెక్కుతుందా? సర్కార్ వారి పాట మూవీకి ముందు కనీసం అరడజన్ ఫ్లాప్ లో ఫేస్ చేసిన కీర్తి సురేష్ ని దసరా సినిమా మాత్రమే గట్టెక్కించింది. అలాంటి తను ఇప్పుడు బాలీవుడ్ లో జెండా పాతేందుకు సమంత నయనతార రూట్ లో వెళ్తోంది. మహానటి, చిన్ని, దసరా సినిమాల్లో కీర్తి పర్ఫార్మెన్స్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. కానీ ఈ మధ్యే హిందీ ఆఫర్ చిక్కింది. వరుణ్ ధావన్ తో కలిసి ప్రయోగం చేస్తున్న కీర్తి ఆటోలో చక్కర్లు కొడుతూ అలా వార్తల్లోకెక్కింది. కాకపోతే తను గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ ని నమ్ముకోవటం వల్లే కాలం కలిసొచ్చే అవకాశం ఉంది. నయనతార సౌత్ లో లేడీ సూపర్ స్టార్. అలాంటి తను జవాన్ లో నటనకి స్కోప్ ఉన్న పాత్ర వేసింది. కానీ గ్లామర్ ని నమ్ముకోలేదు. అందుకే తనకొచ్చిన గుర్తింపు కూడా అంతే డీసెంట్ గా ఉంది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టుంది. సాయి పల్లవి కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలు దొరికితేనే బాలీవుడ్ కు వెళ్లేందుకు సిద్ధమనటం చూస్తుంటే ఈ బ్యాచ్ ని ప్రత్యేక కేటగిరీగా కన్సిడర్ చేస్తున్నారు నార్త్ ఫిల్మ్ మేకర్స్. బేసిక్ గా బాలీవుడ్ అంటేనే అందాల ఆరబోత అనే అభిప్రాయం ఉంది. అలాంటి పాత్రలకి ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవిలానే కీర్తి సురేష్ కూడా పర్ఫార్మెన్స్ కి ఫస్ట్ ప్రయారిటీ అంటోంది. సమంత అలా వెళ్లే సక్సెస్ అయింది. మహానటిగా నేషనల్ అవార్డునే సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తమిళ దర్శకుడి మేకింగ్ లో హిందీ హీరో వరుణ్ ధావన్ తో జోడీ కట్టింది. కొత్త జర్నీ చేస్తోంది. కాకపోతే సౌత్ దర్శకులు హిందీలో తీసే సినిమాలకు హీరోయిన్లుగా గ్లామర్ డాల్స్ ని కాకుండా పర్ఫార్మర్స్ ని తీసుకుంటున్నారు. అదే అందాల ఆరబోత లేకున్నా కొందరు హీరోయిన్లకు ఆఫర్ల మోత పెరగడానికి కారణమవుతోంది.